జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన టూరిస్టుల మృతదేహాలు వారి స్వస్థలాలకు తరలిస్తున్నారు. ముష్కర్ల చేతిలో చనిపోయిన తమ కుటుంబీకులను చూసి బాధిత కుటుంబాలు తీవ్రంగా రోధిస్తున్నాయి. ఎంతో ఆనందంగా ఇంటి నుంచి వెళ్లిన వారు నిర్జీవంగా రావడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ముష్కర్లు జరిపిన మారణ హోమానికి బలైన సోమిశెట్టి మధుసూదన్ రావు భౌతిక కాయం నెల్లూరు జిల్లా కావలికి చేరుకుంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో చెన్నై ఎయిర్పోర్ట్కు పార్థివ దేహం చేరుకోగా అక్కడి నుంచి నెల్లూరుకు తరలించారు అధికారులు. మధుసూదన్ మృతదేహం స్వగ్రామానికి చేరుకోగా నివాళులు అర్పించేందుకు బంధువులు గ్రామస్తులు భారీగా చేరుకున్నారు. తన తండ్రి చనిపోవడంతో కుమారుడు దత్తు మిస్ యూ నాన్న అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. తమ కళ్ల ముందే కన్న తండ్రిని చంపేశారని వెక్కి వెక్కి ఏడ్చాడు. మధుసూదన్ రావు ఇంటి వద్ద పార్థివ దేహానికి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నివాళులు అర్పించగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కావలి నుంచి మా ప్రతినిధి వెంకటనారాయణ మరిన్ని వివరాలు అందిస్తారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్ పార్థివ దేహం కాసేపటి క్రితమే కావలిలోని నివాసానికి చేరుకుంది. చెన్నై ద్వారా రోడ్డు మార్గం ద్వారా దాదాపు 8 గంటల ప్రాంతంలో మృతదేహం ఇంటి వద్దకు చేరుకుంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు వాళ్ళ మేనమామన్నారు. ఒకసారి మాట్లాడదు. అసలు ఏం జరిగింది, ఎన్ని గంటలకు అసలు ఆ కాల్పులు జరిగాయి? భార్య బిడ్డలు పక్కనే ఉన్నారు. హెడ్కి షూట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. పండుకున్న వాళ్ళందరినీ హెడ్కి షూట్ చేసుకుంటూ టోటల్గా వెళ్ళిపోయిన తర్వాత అప్పటికి ఈ మిలిటరీ మనోళ్ళు ఐడెంటిఫై చేసేసారు. అక్కడి నుంచి వాళ్ళు పారిపోయారు 7 మంది. అప్పుడు ఏంటంటే ఇళ్లలో నుంచి పరిగెత్తి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఈ విషయం తెలుసుకొని పోయి చూస్తే రక్తం మడుగులో ఉన్నాడు మధుసూదన్. అయ్యా అప్పుడు ఫోన్ చేశారు మనకి, మీ యొక్క ఈ విధంగా మీ అబ్బాయి మీ మధుసూదన్ అనే వాళ్ళు చనిపోయాడు, షూట్ చేయబడ్డాడు. చెప్పిన తర్వాత మాకు అది 2 గంటలప్పుడు ఎప్పుడు చెప్పారు. మాకు సాయంత్రం 4 గంటలకి కన్ఫర్మ్ చేశారు, చనిపోయినట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఈయన బెంగళూరు IBMలో పనిచేస్తాడు, 20 years నుంచి చేస్తున్నాడు. ఆయనకు ఒక పాప ఒక బాబు. మామూలుగా వారానికి ఒకసారి కూడా కావాల్సి వస్తుంటాడు ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడు. వారానికి ఒకసారి కాదు, తల్లిదండ్రుల కోసమే అమెరికాలో ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులు బాగోగు చూసుకోవడానికి కొరకు ఇక్కడికి రావటం జరిగింది నా అబ్బాయి. సో ఆ తర్వాత వాళ్ళు బాడీని తీసుకుంటే ఇక్కడికి వచ్చారు. సో మొత్తంగా తల్లిదండ్రుల కోసమే అమెరికాలో ఉండకుండా బెంగళూరులో ఉంటున్నాడు. ప్రతి వారం కూడా తల్లిదండ్రుల కోసం కావలికి వస్తుండేవాళ్ళని చెప్పేసి కూడా బంధువులు చెప్తున్నారు. విహారయాత్రకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమైన ఘటనను కూడా బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరామెన్ భద్రాతో వెంకటనారాయణ, సాక్షి టీవీ, కావలి నుంచి.